సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలించే బాధ్యత మన అందరిపై ఉందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు బాల్య వివాహాల నిర్మూలన సమావేశానికి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం, రంపచోడవరం సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ, రంపచోడవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయి ప్రశాంత్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అందరూ కలిసికట్టుగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. బాల్య వివాహాలు అనేది ఒక అసాంఘిక దురాచారం అని అన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా బాలికలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకునేలా శరీరంలో అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి బాలిక ఒక రోల్ మోడల్ గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎదగాలని ఆయన కోరారు. చిన్నతనంలోనే అన్నకు ఒక చోట, చెల్లికి ఒక చోట వివిధ పాఠశాలలో చేర్పించే వారిని, అదేవిధంగా అన్నా చెల్లెలకు వేరు వేరు పాఠశాలలో జాయిన్ చేయకుండా చిన్నతనంలోనే ఒకే పాఠశాలలో జాయిన్ చేసే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. చాలా చోట్ల బాల్య వివాహాలు పేదరికం వల్ల జరుగుతున్నాయని, బాల్య వివాహాలు నిర్మూలించడంలో పేదరికం ఎట్టి పరిస్థితుల్లో అడ్డు రాదని అయితే మాత్రం ఆయన తెలిపారు. బాలికలు మంచి భవిష్యత్తు కోసం మంచి చదువులు చదవాలని, అదేవిధంగా మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. అందరికి నమస్కారము. ఇవాళ రంపచోడవరం ఏపీఆర్ గర్ల్స్ హై స్కూల్ కి నేను, సబ్ కలెక్టర్ గారు, పిఓఐటిడిఏ, ఇక్కడున్న ఎస్డిపిఓ అండ్ ఆల్ టీచర్స్ అందరు కూడా రావడం జరిగింది. రాష్ట్రం, మన ఏపీ రాష్ట్రంని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటన చేయడానికి కోసం ఉంటున్న ప్రయత్నాలు ఈ స్కూల్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఇవాళ నాతో పాటు ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా దాదాపుగా ఒక 700 పిల్లలకి, ఆడపిల్లలకి మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. రాబోయిన మెగా పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పిలిపించి పర్సనల్ గా ఇన్వైట్ చేసేసి ఈ వాళ్ళ పిల్లల గురించిన అకాడమిక్ కానీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎట్లా ఉన్నారు గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటనలో వాళ్ళు బాధ్యతలు ఏంటి, ఎన్ని విషయాలు, సలహాలు, సూచనలు కూడా ప్రత్యేకంగా టీచర్స్, పిల్లలు కూడా వాళ్ళు ఉన్న పేరెంట్స్ కన్వే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏఎస్ఆర్ జిల్లాలో కూడా చాలా ట్రైబల్ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఈ కొండారెడ్డిస్ కానీ, ఇక్కడ పాడేరులో ఉంటున్న కోదు ట్రైబల్స్, గదబా ట్రైబల్స్, పోర్జా ఇట్లాంటి పీవీటీజీ ట్రైబల్ ఫ్యామిలీస్ లో పిల్లలు 14-15 సంవత్సరాల్లోనే పెళ్లి చేసేసుకొని టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు కూడా మనం చూడడం జరుగుతుంది. సో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న డేటా ప్రకారము చాలా మ్యారేజెస్ ఆర్ నాట్ రిపోర్టెడ్. సో ఎక్కడెక్కడ జరుగుతుందో ఇది ఒక సోషల్ ఈవిల్ గా ఇక్కడ ఉంటున్న సమాజం చూడకపోవడము, అండ్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు బయటకు వచ్చి చెప్పడానికి భయం ఉంటున్న వలన వాళ్ళు ఇలాంటిది రిపోర్ట్ చేయలేకపోతుంది. మన జిల్లాలో ప్రతి ఒక్క మహిళా పోలీస్, ఈ మహిళా పోలీస్ అందరికీ కూడా వాళ్ళు గ్రామ సచివాలయంలో ఒక రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మ్యారేజెస్, ఆ ఊర్లో ఎక్కడ మ్యారేజెస్ జరుగుతాయి అంటే టీనేజ్ మ్యారేజెస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యారేజెస్, అడల్ట్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అన్ని కూడా చెక్ చేసేసుకొని ఏదైనా బాల్య వివాహాల గురించిన ఏదైనా ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇమీడియట్ గా మన విలేజ్ లెవెల్లో ఉంటున్న ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీస్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సర్పంచ్ గారు, విఆర్ఓస్, మహిళా పోలీసులు, వార్డు మెంబర్స్, అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ఎస్ఎస్జి మెంబర్స్, వీళ్ళందరూ కూడా మెంబర్స్ గా ఉండి ఏకంగా కలిపి ఆ చైల్డ్ మ్యారేజెస్ మని ఆపేసి పిల్లల్ని మళ్ళీ రీహాబిలేట్ చేసి మళ్ళీ స్కూల్ కి పంపాల్సిన ఒక ప్రణాళిక కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇలాగే మండల్ లెవెల్లో, డివిజన్ లెవెల్ అండ్ జిల్లా లెవెల్లో కూడా కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మనం ప్రతి స్కూల్స్ లో దీని గురించి అవగాహన సదస్సులు పెట్టి ఈ కమిటీస్ ని స్ట్రెంథెన్ చేస్తే ఖచ్చితంగా ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఏపీగా మనం ఖచ్చితంగా చేయవచ్చు. దాంట్లో ఖచ్చితంగా ఏఎస్ఆర్ జిల్లా కూడా ముందు నిలబడి ఈ లోతు ప్రాంతంలో ఉంటున్న ట్రైబల్ పిల్లలకి ఖచ్చితంగా మనం రక్షణ ఇచ్చేసి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. ధన్యవాదాలు.